గోపీచంద్ హీరోగానే తొలివలపులో తెరపై తొలిసారి కనిపించారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వకపోవడంతో జయంలో తొలిసారి ప్రతినాయక పాత్రలో కనిపించారు. జయం తమిళ రీమేక్లోనూ విలన్గానే నటించారు గోపీచంద్. ఆపై నిజం, వర్షం సినిమాల్లోనూ నెగిటివ్ రోల్స్లో భళా అనిపించారు గోపీచంద్. నటునిగా రాటుదేలగానే మళ్లీ కథానాయకునిగా ప్రయత్నం మొదలెట్టారు. ఆ సమయంలో గోపీచంద్ తండ్రి టి కృష్ణకు అత్యంత సన్నిహితుడైన పోకూరి బాబూరావు అతనితో యజ్ఞం సినిమా నిర్మించారు. ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన యజ్ఞం చిత్రం 2004 జూలై 2వ తేదీన విడుదలై విజయఢంకా మోగించింది. గోపీచంద్కు హీరోగా తొలి విజయాన్ని అందించింది. ఇందులో మూన్ బెనర్జీ నాయిక్గా నటించింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించారు. ఆ సమయంలో తెలుగు సినిమా రాయలసీమ ఫ్యాక్షనిజంతో పరుగులు తీస్తోంది. ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్లో రూపొందిన అనేక చిత్రాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. అదే తీరున ఓ ఊర్లోని 2 వర్గాల మధ్య పోరు నేపథ్యంలో యజ్ఞం తెరకెక్కింది. ఓ ఫ్యాక్షనిస్ట్ వద్ద గూండాగా పనిచేసే హీరోని అతని కూతురే ప్రేమిస్తుంది. దాంతో తన అనుచరుడిపైనే కత్తి కడతాడు ఫ్యాక్షనిస్ట్. చివరకు వైరు వర్గం నాయకునితోనూ చేతులు కలుపుతాడు. 2 వర్గాల్లోని అనుచరులను హీరో తన వైపు తిప్పుకుంటాడు. ఇద్దరు ప్రత్యర్థులు చావడంతో కథ ముగుస్తుంది. ఈ కథను ఈతరం ఫిల్మ్స్ రూపొందించింది. మణిశర్మ స్వరకల్పనలో సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ రాసిన పాటలు అలరించాయి. యజ్ఞం కొన్ని కేంద్రాల్లో శతదినోత్సవం కూడా జరుపుకుంది.